నీకే ఆరోపిస్తుంది ఈ స్వాభివృద్ధిని కలిగించుకుని అర్థం పొందాలి. ఆయన జరుగుతున్న కార్యక్రమం చేతులుగా మాకు భూమికి చూడలేదు యేసు క్రీస్తునామం కలిగి ప్రార్థన చేయించున్నాము. పరిశుద్ధాత్మగా మీ సహాయం మాకు ఇవ్వండి. ఈ కార్యక్రమాన్ని ఆశీర్వాదకరంగా జరిగించి మహిమ తెచ్చుకోమని యేసునామమున అడుగుచున్నాం తండ్రి. ఆనాడు ప్రభా ఎస్తేరుని సిద్ధపరిచి అంతఃపురమును నిందించడానికి కొంతమంది చెలిగట్టుల ద్వారా వెళ్తుండగా ప్రభా నాయన మీకు మహిమాకరముగా కార్యక్రమాలు జరిగించిన విధానం బట్టి నాయన మిమ్మల్ని స్తుతిస్తున్నాం. ఇదిగో ప్రభా ఈ దినం నాయన ఈ బిడ్డని నాయన మీ దాసులుగా కొంతమంది నాయన మరి బిడ్డలుగా మేమందరం మన బిడ్డని వేదిక మీదకి తీసుకుని వెళ్తుండగా నా తండ్రి మాకంటే ముందుగా మీరు ఉండి కార్యక్రమాలన్నింటిలో నాయన మీరు అధ్యక్షులుగా ఉండి క్రమముగా వివాహం జరిగించి మహిమ తెచ్చుకోమని మంచి వాతావరణ అనుకూలత మాకు అందరికీ దయచేయమని మా ప్రభువును మా రక్షకుడైన యేసు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. అదిగదిగో పరలోకము నుండి దిగి వచ్చే వధువు సంఘము వరుణి వలె పరిపూర్ణ సౌందర్యమును ధరించుకున్నది. అదిగదిగో పరలోకము నుండి దిగి వచ్చే వధువు సంఘము వరుణి వలె పరిపూర్ణ సౌందర్యమును ధరించుకున్నది. అలాగే పెండ్లి కుమార్తె తరపు నుంచి వచ్చిన దైవజనులు వారి ఆత్మీయ తండ్రి రెవరెండ్ ఇమ్మానుయేల్ గారు, వారిని కూడా ప్రేమతో వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. మరి పెండ్లి కుమారునికి మరొక మెంటరు, సంగీత పరంగా కూడా ప్రోత్సాహకులు రెవరెండ్ బియ్యం గారు, అదే రైస్ గారు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. అనేక మంది అనాథ పిల్లలకు ఆశ్రయంగా ఉన్న దైవజనులు మరి రెవరెండ్ జాన్సన్ గారు అశ్వరాపేట నుంచి రిజిస్ట్రార్గా మన మధ్యలోకి వచ్చారు. మరి వారితో పాటుగా దైవజనులు రెవరెండ్ మోజెస్ గారు వచ్చారు. వారికి కూడా కుటుంబం తరపున ఆహ్వానం. మరి మరొక ప్రియమైన దైవజనులు ఈ ప్రాంతంలో ఏ కార్యక్రమం జరిగిన ముందుండి మరి వారు చేయగలిగిన సహకారం అందించే రెవరెండ్ లివింగ్స్టన్ గారు ఒక వివాహ గీతం పాడిన తర్వాత కార్యక్రమంలోకి మనం వెళ్దాం. గీతం దైవరచిత సుందర కావ్యం అనే వివాహ వైభవాన్ని గురించిన పాటతో మనం ఈ సంగీతంలోకి వెళ్దాం. కళ్యాణమే వైభోగం కమనీయ కాంతుల దీపం, కళ్యాణమే వైభోగం కమనీయ కాంతుల దీపం, శృతిలయల సుమధుర గీతం, శృతిలయల సుమధుర గీతం, దైవరచిత సుందర కావ్యం కళ్యాణమే వైభోగం కమనీయ కాంతుల దీపం.
పరిశుద్ధమైన కార్యం పరమ దైవమే ప్రారంభించిన పరిశుద్ధమైన కార్యం నరుని మంచికై తన చేతులతో నరుని మంచికై తన చేతులతో ప్రభు రాసిచ్చిన పత్రం కళ్యాణమే వైభోగం కమనీయ కాంతుల దీపం తొలగించి మేలుతో నింపు ఆశీర్వాదాల వర్షం కీడు తొలగించి మేలుతో నింపు ఆశీర్వాదాల వర్షం మోడుగానున్న జీవితాలు మోడుగానున్న జీవితాలు చిగురింప చేసే వసంతం కళ్యాణమే వైభోగం కమనీయ కాంతుల దీపం కళ్యాణమే వైభోగం కమనీయ కాంతుల దీపం శృతిలయల సుమధుర గీతం శృతిలయల సుమధుర గీతం దైవ రచిత సుందర కావ్యం కళ్యాణమే వైభోగం కమనీయ కాంతుల దీపం కళ్యాణమే వైభోగం కమనీయ కాంతుల దీపం. భద్రాచలం నుంచి వచ్చిన విజయబాబు గారు వచ్చి మొదటి వాక్య పఠనం ఆదికాండం 2వ అధ్యాయం 18 నుంచి 24 వరకు చదవాల్సిందిగా వారిని ఆహ్వానిస్తున్నాం. విజయబాబు గారు ఈ వివాహ వర్తమానాన్ని అందించడానికి దైవజనులు పాస్టర్ బి చార్లెస్ గారు వెదురుపాక నుంచి చాలా దూరం నుంచి మన మధ్యకి వచ్చారు. వారిని నేరుగా వచ్చి వేదిక మీద కూర్చోవలసిందిగా ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. చప్పట్లు కొట్టగలరా మళ్ళీ సార్? 2వ అధ్యాయము 18వ వచనం నుంచి 24వ వచనం వరకు చదువుకుందాం. మరియు దేవుడైన యెహోవా నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయము వాని కొరకు చేయుదుననుకున్నాను. దేవుడైన యెహోవా ప్రతి భూజంతువును ప్రతి ఆకాశ పక్షిని నేల నుండి నిర్మించి ఆదాము వాటికి ఏ పేరు పెట్టినో చూచుటకు అతని యొద్దకు వాటిని రప్పించెను. జీవము గల ప్రతి దానికి ఆదాము ఏ పేరు పెట్టినో ఆ పేరు దానికి కలిగెను. అప్పుడు ఆదాము సమస్త పశువులకును ఆకాశ పక్షులకును సమస్త భూజంతువులకును పేరులు పెట్టెను. అయినను ఆదామునకు సాటి అయిన సహాయము అతనికి లేకపోయెను. అప్పుడు దేవుడైన యెహోవా ఆదామునకు గాఢ నిద్ర కలుగచేసి అతడు నిద్రించినప్పుడు అతని ప్రక్కటెంకిలలో ఒక దానిని తీర్చి ఆ చోటును మాంసంతో పూడ్చివేసెను. తరువాత దేవుడైన యెహోవా తాను ఆదాము నుండి తీసిన ప్రక్కటెముకను స్త్రీనిగా నిర్మించి ఆమెను ఆదాము నొద్దకు తీసుకొని వచ్చెను. అప్పుడు ఆదాము ఇట్లనెను, నా ఎముకలలో ఒక ఎముక, నా మాంసంలో మాంసము, ఇది నరులలో నుండి తీయబడిన గనుక నారి అనబడెను. కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారు ఏక శరీరమై ఉందురు. 2వ వాక్య పఠనం యోహాను సువార్త 2వ అధ్యాయం 1 నుంచి 10 వచనాలు. తాటిగూడు నుంచి వచ్చిన దివ్య. అలాగే 3వ వాక్య పఠనాన్ని విన్సెంట్ పాల్ కలవలపల్లి నుంచి వచ్చిన విన్సెంట్ పాల్ 3 వాక్య పఠనానికి సిద్ధంగా ఉండండి. గలిలియాలోని కానా అను ఊరిలో ఒక వివాహము జరిగెను. యేసు తల్లి అక్కడ ఉండెను. యేసును ఆయన శిష్యులను
ఆ వివాహమునకు పిలువబడిరి. ద్రాక్షారసం అయిపోయినప్పుడు యేసు తల్లి వారికి ద్రాక్షారసము లేదని ఆయనతో చెప్పగా యేసు తల్లి వారికి ద్రాక్షారసం లేదని ఆయనతో చెప్పగా యేసు ఆమెతో, అమ్మా, నాతో నీకేమి పని? నా సమయం ఇంకనూ రాలేదు. ఆయన తల్లి పరిచారకులను చూచి, ఆయన మీతో చెప్పునది చేయుడనెను. యూదుల శుద్ధీకరణ ప్రకారము 2-3 తూములు పట్టు 6 రాతి బాణలు అక్కడ ఉంచబడి ఉండెను. యేసు ఆ బాణలు నీళ్లతో నింపుడని వారితో చెప్పగా వారు వాటిని అంచుల మట్టుకు నింపిరి. అప్పుడు ఆయన వారితో, మీరిప్పుడు మంచి విందు ప్రధానుల యొద్దకు తీసుకుని పొండని చెప్పగా వారు తీసుకుని పోయిరి. ఆ ద్రాక్షారసము ఎక్కడ నుండి వచ్చెనో ఆ నీళ్లు ముంచి తీసుకుని పోయిన పరిచారకులకే తెలిసినది గాని విందు ప్రధానికి తెలియకపోయెను. కనుక ద్రాక్షారసమైన ఆ నీళ్లు రుచి చూచినప్పుడు ఆ విందు ప్రధాని పెండ్లి కుమారుని పిలిచి, ప్రతివాడును మొదటి మంచి ద్రాక్షరసము పోసి జనులు మత్తుగా ఉన్నప్పుడు జబ్బు రసము పోయెను. నీవైతే ఇదివరకు మంచి ద్రాక్షరసము ఉంచుకొని ఉన్నావని అతనితో చెప్పెను. దేవుడిచ్చిన వాక్యమును దీవించిన ఆయన ఫ్యామిలీ కన్సర్న్. అందుకే మొదటి సూచక్రియ కూడా ఒక వివాహంలో ఆయన చేసినట్టుగా మనం చూస్తాం. కాబట్టి ఆయన అద్భుతాలు చేసి దేవుడు నీళ్లను ద్రాక్షరసంగా మార్చి మునుపటి కంటే శ్రేష్టమైన ద్రాక్షరసాన్ని ఆ వివాహంలో ఇచ్చినట్టుగా మనం చూస్తాం. నూతన వధూవరులు ఎందుకు మళ్ళీ మళ్ళీ వినాలి అంటే అది దేవుని వాక్యం జ్ఞాపకం రావాలి వాళ్ళకి. కనుక ప్రతి పరిస్థితిలో ప్రతి అకేషన్కి యేసు ప్రభుని వారు ఆహ్వానించాలి, వారి మధ్య ఉంచుకోవాలి. ఇలాంటి అద్భుతాలను వాళ్ళు అనుభవించాలి. 3వ వాక్య పట్టణం విన్సెంట్ పాల్ కలవలపల్లి నుంచి వచ్చి ఎఫెసీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22-31 ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండుడి. క్రీస్తు సంగమునకు శిరస్సులాగున పురుషుడు భార్యకు శిరస్సు ఉన్నాడు. క్రీస్తే శరీరమునకు రక్షకుడై ఉన్నాడు. సంఘము క్రీస్తునకు లోబడినట్టుగా భార్యలు కూడా ప్రతి విషయంలోనూ తమ పురుషులకు లోబడవలెను. పురుషులారా, మీరును మీ భార్యలను ప్రేమించుడి. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడతైనను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘము గాను ఆయన తన ఎదుట దానిని నిలవబెట్టుకొనవలనని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తను తాను అప్పగించుకొనను. అటువలనే పురుషులు కూడా తమ సొంత శరీరము వలె తమ భార్యలను ప్రేమింపబద్దులై ఉన్నారు. తన భార్యను ప్రేమించువాడు తన్ను ప్రేమించుకొనుచున్నాడు. తన శరీరమును ద్వేషించిన వాడెవడనూ లేడు గాని ప్రతివాడును దానిని పోషించి సంరక్షించుకొనును. మనము క్రీస్తు శరీరమునకు అవయవములై ఉన్నాము గనుక అలాగే క్రీస్తు కూడా సంఘమును పోషించి సంరక్షించుచున్నాడు. ఈ హేతువు చేత పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనెను. వారిద్దరును ఏక శరీరమగుదురు. ఈ మర్మము గొప్పది. అయితే నేను క్రీస్తును గూర్చియు సంఘమును గూర్చియు చెప్పుచున్నాను. మెట్టుకు మీలో ప్రతి పురుషుడును తనను వలె తన భార్యను ప్రేమింపవలను. భార్య అయితే తన భర్త యందు భయము కలిగి ఉండునట్లు చూచుకొనవలను. దేవుడి పరిశుద్ధ వాక్యం దీవించును గాక. ప్రేమించమన్నాడు. స్త్రీకి ఇవ్వబడిన ఆజ్ఞ లోబడి ఉండమన్నాడు కదండి. పెళ్ళైన తర్వాత అంట అమ్మాయి ఒక బడిలో చేరాలట. 2 బడులు ఉంటాయంట. అదేంటంటే బడి అంతా అయిపోయింది కదండి అంటే ఇప్పుడు ఇది వేరే బడి. ఆ 2 బడులు ఏంటంటే ఒకటి లోబడి, రెండోదేమో తిరగబడి. కానీ దేవుని వాక్య ప్రకారం ఏ బడిలో జాయిన్ అవ్వాలి? లోబడిలోనే జాయిన్ అవ్వాలి. నేను నమ్ముతున్నాను బ్యూలా అలాంటి దైవ భక్తిలో పెంచబడినది కనుక వాక్యానుసారమైన విధేయత కలిగి ఉంటుందని మనం నమ్ముతున్నాం. అలాగే అబ్బాయి ఏం చేయాల? ప్రేమించాలట. కనుక ఆడవాళ్ళట ప్రేమించడం తక్కువ ప్రేమించాలట.
మగవాళ్ళని ఆడవాళ్ళు కానీ ఎక్కువ ప్రేమించండి, ఎంత ప్రమాదం తెలిసిన చంపేస్తారండి వీళ్ళు. ఎక్కడికి వెళ్ళినెవరు వెళ్తే 100 సార్లు ఫోన్ చేస్తారు, అదేంటంటే ప్రేమ అంటారు వీళ్ళు. అది జాగ్రత్త అనుకోండి, అది వేరే విషయం. కానీ తక్కువ ప్రేమించి ఎక్కువ అర్థం చేసుకోవాలట ఆడవాళ్ళు. కానీ మగవాళ్ళు మాత్రం ప్రేమించడమే చేయాలట, అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయకూడదట. ఎందుకంటే ఎదవది ఆడవాళ్ళు జీవితాంతం ట్రై చేసిన అర్థం కాదు. కాబట్టి ప్రేమిస్తూనే ఉండు, అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయకు. నువ్వు చక్కగా నవ్వుతున్నాడు మా వాడు మార్క్. నేను పెళ్లి కొడుకులు ముందు సలహా చెప్తా. ఫస్ట్ చెప్పే సలహా ఏంటంటే పెళ్ళంతా నవ్వుతూ ఉండు నాయన అంట. ఎందుకంటే 2 ప్రయోజనాలు ఉంటాయి నవ్వటం వలన. ఒకటి, వీడియోలు ఫోటోలు బాగా వస్తాయి. రెండో ప్రయోజనం ఏంటంటే ఇవాళ వరకు నవ్వు గ్యారంటీ రేపటి నుంచి చెప్పలేమని. కానీ మా అమ్మాయి కాబట్టి నేను జోకులే లేకపోతున్నా ఎక్కువ. రైట్, సంతోషం. మరి ఈ సమయంలో మనం ఒక ప్రత్యేకమైన గీతం విందాం. అశ్వరాపేట నుంచి వచ్చిన సోదరుడు ప్రభుదాస్ వచ్చి ఒక ప్రత్యేకమైన గీతం, పల్లవి 2 చరణాలు. ఇక్కడంతా మరి టైం ప్రకారం జరగాలి. ఎవరు కూడా మరి సమయాన్ని అతిక్రమించకుండా జాగ్రత్తగా ఇవ్వబడిన సమయాన్ని ఎరిగి మనం కార్యక్రమంలో మన కాంట్రిబ్యూషన్ ఇస్తే మనం సరైన సమయానికి భోజనం చేయగలం. లేకపోతే ఏమవుద్దంటే భోజనానికి ఆలస్యం అయితే పెద్ద రసాభాస అయిపోద్ది. అందుకని అలాంటి ప్రమాదం జరగకూడదు. దాదాపుగా కొంచెం అటు ఇటుగా మంచి సమయానికి మనం ప్రారంభించాం, అదొక సక్సెస్. అది కార్యక్రమాన్ని ముగించడం కూడా సరైన సమయానికి ముగించే ప్రయత్నం చేద్దాం. ఇది అయిన తర్వాత వధువువరుల పరిచయం ఉంటుంది. నేనే పెట్టాను, ఇది కొత్తది కాబట్టి వధువు గురించి వరుడు గురించి 2-3 మాటలు పరిచయం చేయాలి. మరి మార్క్ తరపున జోషి గారు చెప్తారా? ఎవరైనా జోషి గారు రెడీగా ఉండండి. మార్క్ గురించి నాకు కొంచెం ఇవ్వండి, ఎందుకంటే అమ్మాయి తరపు వాళ్ళు అందరికీ మా ఓడి గురించి తెలియకపోవచ్చు. అందుకని ఆయన ఏంటి, ఆయన ఏం చేస్తున్నాడు, వాళ్ళ తల్లిదండ్రులు ఏంటి, వాళ్ళ తోబుట్టులు, అంతేనండి. మళ్ళీ పరిచయం అంటే మళ్ళీ చిన్నప్పుడు మనోడు లాగులు వేసుకున్నప్పుడు స్కూల్కి వెళ్ళి అక్కడి నుంచి మొదలెడితే అవ్వదు, సాయంత్రం అయిపోద్ది. అలాగే అమ్మాయి తరపున కూడా 2-3 ఆ ఫ్యామిలీ గురించి, తను ప్రస్తుతం ఏం చేస్తుంది, ఏం చదివింది, దీని వివరాలు అమ్మాయి తరపున చెప్పడానికి కూడా ఒకటి సిద్ధంగా ఉండండి. ప్రత్యేకమైన గీతం విందాం. పరలోకంలో పెండ్లి విందును చూడగరారండి, పెండ్లి కుమారుడు యేసురాజును చేరగరారండి. పరలోకంలో పెండ్లి విందును చూడగరారండి, పెండ్లి కుమారుడు యేసురాజును చేరగరారండి. తేజోవంతమైన అకదక మిరియుచు చీకటి లేని రాజ్యము చూడగా, తేజోవంతమైన అకదక మిరియుచు చీకటి లేని రాజ్యము చూడగా, 7 ఏండ్ల విందులోన వరుడైన యేసుతోన, 7 ఏండ్ల విందులోన వరుడైన యేసుతోన, పెండ్లి కూతురై పెండ్లి విందులు చేరగరారండి, మీరు విందుకురారండి. పెండ్లి కూతురై పెండ్లి విందులు చేరగరారండి, మీరు విందుకురారండి. పరలోకంలో పెండ్లి విందును చూడగరారండి, పెండ్లి కుమారుడు యేసురాజును చేరగరారండి. పెండ్లి కూతురై సిద్ధపడి పెండ్లి కుమారుడు వస్తూ ఉన్నాడు. వేదన లేదు, శోధన లేదు, మరణం లేదు ఆ పరలోకంలో. వేదన లేదు, శోధన లేదు, మరణము లేదు ఆ పరలోకంలో. సింహాసనాసీనుడై ఆ యేసయ్య ఉండగా, సింహాసనాసీనుడై ఆ యేసయ్య ఉండగా, నీతి వస్త్రమును ధరించి మీరు
వస్త్రమును ధరించి మీరు ఇంటికి రారండి, మీరు ఇందుకు రారండి. పరలోకంలో ఓ ఓ సూర్యుడు లేడు, చంద్రుడు లేడు, నీతి సూర్యుడే ఆ పరలోకములో. సూర్యుడు లేడు, చంద్రుడు లేడు, నీతి సూర్యుడే ఆ పరలోకములో. ముత్యాల వాకిళ్ళలో రతనాల వీధులలో, ముత్యాల వాకిళ్ళలో రతనాల వీధులలో. ఉల్లాస వస్త్రము ధరించి మీరు ఇంటికి రారండి, మీరు ఇందుకు రారండి. ఉల్లాస వస్త్రము ధరించి మీరు ఇంటికి రారండి, మీరు ఇందుకు రారండి. పరలోకంలో పరలోకంలో పిండి బిందును చూడగరారండి, పిండి కుమారుడు యేసురాజును చేరగరారండి. పరలోకంలో పిండి బిందును చూడగరారండి, పిండి కుమారుడు యేసురాజును చేరగరారండి. తేజోవంతమైన దగదగ మెరిగించు చీకటి లేని రాజ్యము చూడగా, తేజోవంతమైన దగదగ మెరిగించు చీకటి లేని రాజ్యము చూడగా. ఏడేళ్ళ విందులోన వరుడైన యేసుతోన, ఏడేళ్ళ విందులోన వరుడైన యేసుతోన. పిండి కూతురై పిండి విందులో చేరగరారండి, మీరు ఇందుకు రారండి. పిండి కూతురై పిండి విందులో చేరగరారండి, మీరు ఇందుకు రారండి. పరలోకంలో ఓ ఓ ఓ కూడి వచ్చినటువంటి దైవజనులందరికీ నా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చినటువంటి అధ్యక్షులు వారు ఏఆర్ స్టీవెన్సన్ గారు, వారు ఎంతో నేను ప్రేమించినటువంటి సేవకుల్లో ఒక సేవకులు, సంగీత గాయకులు. అటువంటి సేవకులు మా మధ్యలో ఉండటం సంతోషం. ఈ అవకాశం ఇచ్చినటువంటి స్టీవెన్ అన్నకి ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే జాన్ మార్క్ గురించి చెప్పాలంటే చాలా విషయాలు ఉన్నాయి. మా కళ్ళ ఎదుట ఎదిగినటువంటి బిడ్డ. చిన్నప్పటి నుంచి కూడా ఈ విలేజ్లో ఓ మంచి సాక్ష్యం కలిగిన, అందరిలాంటి వాడు కాదు. ఇంతకంటే గొప్ప సాక్ష్యం, ఇంతకంటే మంచి మాట ఇంకా దొరకదేమో. అందరిలాంటి వాడైతే కాదు, ప్రత్యేకమైనటువంటి బిడ్డ. మరి చిన్నప్పటి నుంచి కూడా అల్లరిగా తిరగలేదు, ప్రత్యేకంగా జీవించాడు. అలాగే దేవుడు తన బాహుశ్యత మరి జాన్ మార్క్ని పట్టుకుని మరి పరిచర్యకు పిలవటం, గొప్ప ట్రైనింగ్ అవటం జాన్సన్ గారి ద్వారా. అన్న కోసం, జాన్సన్ అన్నగారి కోసం చాలా ప్రత్యేకమైన విషయాలు చెప్పేవారు. అలాగే మరి ఎదురుపాకలో ఉన్నటువంటి సేవకుల కొరకు కూడా చాలా ప్రత్యేకమైనటువంటి విషయాలు నాతో పంచుకుంటుండేవారు. తన ఆత్మీయ స్థితిలో ఎదుగుతున్న విషయాలన్నింటినీ పంచుకుంటూ ట్రైనింగ్ అయి, మొదటిగా ఈ గ్రామం వచ్చినప్పుడు మరి అనేక రకాలుగా సంఘం మరి జాన్ మార్క్ను ప్రేమించి ప్రోత్సహించడం, సంఘం యొక్క ప్రార్థన, పిలిచిన పని కొరకు మరి సంఘం అంతా
ఏక మనసుతో ప్రార్థన చేసి పంపించడం జరిగింది. భద్రాచలం ప్రాంతానికి దేవుడు పిలిచాడు అన్నప్పుడు అక్కడ నిలబడడం కష్టం. మరి నువ్వు ఎలా ఉంటావో, ఆర్థిక స్తోమత లేదు, బంధుబలం లేదు, నీకు ఒక సర్కిల్ లేదు, ఎలా జీవిస్తావో. అప్పుడు దేవుని చిత్తం అని వెళ్ళి తన కష్టాన్ని ఇతరులకు పంచుకోడు, తన కళ్ళు చూస్తేనే మాకు అర్థమవుద్ది. అంటే మీకు ఇంకా ప్రత్యేకంగా చాలా విషయాలు చెప్పాలి. నా వెనకాల ఉన్నాయన పవర్ఫుల్ కాబట్టి కొంచెం వెన్ను తట్టి ఎక్కడో కొడుతున్నట్టు చుత్తు పట్టుకుని దాన్ని బట్టి ఇక సమయాన్ని ముందుకు వెళ్లకుండా అధ్యక్షులు వారు ఆయనే కాబట్టి క్లుప్తంగా తన బాధను ఇతరులకు పంచుకోడు, కానీ తన కళ్ళు మాత్రం చూస్తే అర్థమవుతుంది తన కష్టాలు ఉన్నాడని, వ్యాధనలు ఉన్నాడని. దాన్ని బట్టి ప్రార్థన మాత్రం చేసాం. దేవుడే సహాయం చేశాడు, తోడుగున్నాడు. చక్కటి అమ్మాయిని దేవుడు సమకూర్చాడు. వ్యోలాను గుణవతైన భార్య దొరుకుటూ అరుదని బైబిల్ చక్కటి సామెతలు 31 అధ్యాయంలో చాలా విలువైన విషయాలు రాయబడి ఉంటాయి. గుణవతైన భార్య ఎలా ఉంటుందో, ఆమె ఏం చేస్తుందో, అలాంటి మంచి గుణాలు కలిగినటువంటి వ్యోలా జాన్ మార్క్కి దేవుడు అనుగ్రహించడం, వారి తల్లిదండ్రులు కూడా యవన స్థితిలో ఉన్నారు, వారు కూడా చాలా ప్రేమ కలిగిన వారు. బంధువులు ధనాన్ని చూడలేదు, ప్రాంతాన్ని చూడలేదు. ఎక్కడ రామచంద్రపురం, ఎక్కడ ఒకే మాట చెప్పారు. ఎక్కడ అంటే అన్నయ్య ఆ టీంలో కొరియోగ్రాఫ్లో ఒక అమ్మాయి దేవుడు దర్శన ద్వారా, దేవుడు ప్రేరణ ద్వారా నేను ఆమెను చేసుకుంటున్నాను అన్నప్పుడు మళ్ళీ ప్రార్థన చేస్తాం. దేవుని చిత్త ప్రకారంగా ప్రతి విషయంలో దేవుడు జాన్ మార్క్ విషయంలో దేవుడే తోడై ఉన్నాడు. మనుషులు ఎవరు సహాయకులు కదా, ఆయనే సహాయకుడు, ఆయనే తోడుగుండి నడిపిస్తున్న ఇంత అద్భుతమైనటువంటి కార్యక్రమం జరిగించడానికి జాన్ మార్క్ యొక్క ప్రార్థన, జాన్ మార్క్ కొరకు చేసినటువంటి ప్రార్థన, సేవకులు, అలాగే అక్కడ ప్రసాద్ గారి గురించి కూడా చాలా అరుదుగా చెప్తూ ఉంటారు. ఆయనకు కూడా ప్రత్యేకమైన వందనాలు. ఇదిగా ఇంకా చాలామంది సేవకులు ఉన్నారు. దేవుడు వ్యోలాను, జాన్ మార్క్ను అత్యధికమైన దీవులతో దీవించునుగాక. ఆమేన్. గ్రీటింగ్స్ ఇచ్చిన అవకాశం ఇచ్చినటువంటి అన్నకి నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తాను. విధేయుడు అంటే ఆ విధేయత ఎంత విధేయత అంటే భయంతో కూడిన విధేయత. నేను చాలా చోట్లకి కీబోర్డ్ ప్లేయర్గా తీసుకెళ్ళాను మధ్య. కనుక నేను రాకముందు వేరే వాళ్ళు పాడేవాళ్ళు, నేను ఎక్కడి నుంచి వింటూ ఉండేవాడిని. చక్కగా వాయించడం చక్కగా ఉండేది. నేను స్టేజ్ ఎక్కిన తర్వాత అన్ని తప్పులు తడకలు వాయించేవాడు. ఏంటి అని ఇటు చూస్తే వేళ్ళు వణుకుతూ ఉండే ఇలా. అంత విధేయత. కనుక ఎవరు తగ్గించుకుంటారో వాళ్ళు డెఫినెట్గా దేవుని వాక్య ప్రకారం వాళ్ళు హెచ్చించబడతారు. కనుక విధేయత అనేది చాలా అద్భుతమైన లక్షణం. రైట్, ఈ సమయంలో మరి అమ్మాయి గురించి చెప్పడానికి, బ్యూలా గురించి చెప్పడానికి సిస్టర్ ప్రమీల ముందుకొచ్చి 2-3 మాటలు. కలుసుకోవాలి అని అనుకున్నటువంటి దైవజనులు స్టీవెన్ అన్న గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే వేదిక మీద ఉన్నటువంటి దైవ సేవకులకు వచ్చిన వారందరికీ కూడా వందనాలు తెలియజేస్తున్నాను. మరి బ్యూలా కోసం 2 మాటలు చెప్పమని చెప్పారు. ఏం చెప్పాలంటే మొదట తన కోసం చెప్పాల్సిన మాట ఏంటంటే షీఈ్ ఒబీడియంట్ పర్సన్. మా చర్చ్ మెంబరు, తను చర్చ్ మెంబరే కాదు, ఒక బ్లడ్ రిలేషన్ లాగా మాతో కలిసిపోయింది. మరి సంఘంలో ఎవరిని అడిగినా, చిన్నపిల్లల్ని అడిగినా, పెద్దవాళ్ళని అడిగినా కూడా తన కొరకు ఒక మంచి టెస్టిమోనీ ఉందన్నమాట. సంఘంలో అంత విధేయతగా ఉండేది. ఎవరు ఏమి చెప్పినా కూడా కాదనకుండా, ఎవరు ఏం మాట్లాడినా కూడా తల వంచుకుంటూ చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటుంది. అది సంఘంలోనే కాదు, అలాగే ఇంటిలో కుటుంబ సభ్యుల్లో కూడా అలాంటి సాక్ష్యం ఆమె సంపాదించుకుంది. అలాగే దేవుని పనిలో, దేవుని పరిచర్లో కూడా మరి సేవకులు మనలే గారు ఇక్కడే ఉన్నారు. మరి సేవకులకు కూడా ఎంతో సహకారిగా, మరి మందిరంలో ఎవరు వచ్చినప్పటికీ రానప్పటికీ అందరికంటే ముందుగా వచ్చి మందిరాన్ని పరిశుభ్రపరిచి దానిలో కావలసిన అన్ని ఏర్పాట్లు కూడా చేసి, పాటలు కాదండి, వాక్యము కాదు, ప్రార్థన కాదు, ఇక అన్ని విషయాల్లో ముందుండడానికి దేవుడు తనకి కృప చూపించాడు. మరి సండే స్కూల్లో కూడా మంచి సండే స్కూల్ టీచర్ ఇక్కడ ఉన్నారు. ఆమెకు రైట్ హ్యాండ్గా కూడా
చక్కగా పనిచేస్తూ ఉంటారు. అట్లాగే మేము యూత్ మీటింగ్లు అవి కండక్ట్ చేసినా కూడా ప్రభుదాస్ గారు ఉన్నారు. మరి వారు కండక్ట్ చేసినప్పటికీ కూడా మాకు కూడా ఒక మంచి తోడుగా మరి సిస్టర్ మాకు ఉండడం జరుగుతూ ఉంది. మరి చూడడానికి అయితే వయసులో చిన్నది కానీ చేసే పనులు మాత్రం దేవుని కొరకు చేసే పనులు మాత్రం గొప్పవండి. చాలా మంచి పనులు దేవుని సంఘంలో దేవుని పని కొరకు చాలా తను చక్కగా చేస్తూ ఉంటుంది. కుటుంబంలో సంఘంలో కూడా మంచి పేరుని మంచి సాక్ష్యాన్ని సంపాదించుకుంది. మరి ఈ రోజు అయితే చాలా సంతోషంగా ఉంది. ఏంటంటే మందిరంలో పరిచయం చేసిన కుమార్తె, సండే స్కూల్లో ఒక వాలంటీర్గా ఒక సహకారిగా నిలబడిన కుమార్తె మరి జాన్ మార్క్ కోసం కూడా మాకు తెలుసండి. మరి సేవకునికి భార్యగా వెళ్ళబోతుంది. అందుని బట్టి సంతోషిస్తూ ఉన్నాము. అలాగే పెళ్లి కుమారుడు కూడా మాకు సన్నిహితుడే. మరి తను కూడా చాలా మంచివాడు, అయ్యగారు సాక్ష్యం ఇచ్చారు. మరి వీరివరిని జతపరచడం దేవుని చిత్తమైందని దాంట్లో ఇలాగ అందరూ పాలు పంచుకోవడం సంతోషమని తెలియజేస్తున్నాను. మరి అవకాశం నాకు ఇచ్చినటువంటి అన్నగారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ అన్న. మరి వాళ్ళతో నేను అసోసియేట్ అయినప్పుడు అంటే కొరియోగ్రఫీ చేయాలంటే 2-3 సార్లు ప్రాక్టీస్, తర్వాత లొకేషన్కి వెళ్ళిన తర్వాత అక్కడ ఒక పూట ఒక రోజంతా వాళ్ళతో ఉండడం. కనుక వాళ్ళంతా కూడా చక్కని భక్తి కలిగిన యవ్వనస్తులు. ఎంత వాళ్ళ ప్రవర్తన అంటే ఎంత ఉండాలో అంతగా ఆడపిల్లలు, మరి ఒక క్రైస్తవ పిల్లలు ఎలా ఉండాలో అలాంటి మంచి ప్రవర్తన కలిగిన పిల్లలు వాళ్ళు. అందులో బ్యూలా చాలా స్పెషల్. ఆమె స్పెషల్ ఏంటంటే కళ్ళు చాలా పెద్దగా ఉంటాయి. మరి మార్క్ చూసాడలేదు నాకు తెలియదు, చూసే ఉంటాడులే. ఆ వెయిల్ తీసాక బాగా చూద్దు కానీ. తర్వాత ముఖం నవ్వు ముఖం అండి, అది చాలా రేర్గా ఉంటాయి ఇలాంటి ముఖాలు. కనుక ఎప్పుడు ఆ ముఖం అంటే ఆమె నవ్వకపోయినా నవ్వినట్టే ఉంటుంది ముఖం. నీకు అద్భుతమైన ఆశీర్వాదం నేను ఆ నవ్వు చూస్తూ బతికేయచ్చు నువ్వు. నీకున్న టెన్షన్స్ అన్నీ నవ్వు చూస్తే పోతాయి. అందులో నీకు ఇందాక ఎంకరేజింగ్గా ఉండే ఒక మాట చెప్పారు ప్రమీల గారు. ఏమన్నా కూడా తలకాయ ఉంచుకొని వెళ్ళిపోతాడు. నువ్వు ఎంత అదృష్టవంతుడు బాబు. అలాంటి భార్యలు ఆ మాట అన్నప్పుడు అందరికీ ఇక్కడ ఉన్న పురుషులకి అందరికీ అయ్యా అని అనుకుంటున్నారు. కనుక చాలా అద్భుతం అది. బైబిల్లో జ్ఞానవంతురాలు ఏం చేస్తుందట, ఇల్లు కడుతుందట. బుద్ధి లేనిది ఇల్లు పీకేద్దట. ఇల్లు అట్టు పీకుద్దా అనుకున్నాను నేను, నాకు అర్థం కాల. 3 రాళ్ళు ఇల్లు పీకేద్దంటే అటు పీకుద్ది ఇల్లు అని. అటు ఇల్లు అంటే వాళ్ళు తాటాకిలు ఇల్లు అయి ఉంటుంది అది. అప్పుడు మామూలు పొయ్యలు గెచ్చడానికి ఆకులు కావాలి కాబట్టి పొయ్యలు గించాల్సిన అవసరం వచ్చినప్పుడల్లా ఒక తాటాకి పీకి పొయ్యలకి ఇచ్చేదట. అంత తెలివిగలదు. కనుక ఆడవాళ్ళకి ప్రత్యేకమైన కృపవరాలు ఇస్తాడు దేవుడు. వాళ్ళు తలుచుకుంటే మగవాళ్ళు నిద్రపుచ్చగలరు, నిద్ర లేకుండా చేయగలరు. బైబిల్లో దెలీలా అని ఒక స్త్రీ ఉంది. ఆమె సంసోన్ని తొడ మీద పడుకోబెట్టి నిద్రపుచ్చి గుండికి గేసింది. మరొక స్త్రీ ఉంది యెజబెలు. 450 మంది ప్రవక్తల్ని ఒంటి చేత్తో ఎదుర్కొన్న విరోచిత ప్రవక్త ఏలియాకి నిద్ర లేకుండా చేసింది. ఆమెకు సవాలు విసిరితే అరణ్యాలు పట్టిపోయాడు మనోడు. కనుక అలాంటి శక్తి ఉంది. కనుక అవసరమైనప్పుడు నిద్రపుచ్చు, అవసరం లేనప్పుడు నిద్ర లేకుండా చేయి మావాడికి. రైట్. ప్రార్థన, ఒక ప్రార్థన లేఖిపోద్దాం. దైవజనులు రెవరెండ్ లివింగ్స్టన్ గారు వచ్చి ప్రార్థన చేస్తారు. నీ పరిశుద్ధ నామానికి స్తోత్రం. ఈ ఉదయకాల సమయంలో ప్రియ సోదరుడు జాన్ మార్క్ బ్యూలాను ప్రేమించి వారి జీవితంలో చేసిన ఈ మహా గొప్ప ఉపకారం బట్టి మీకు స్తోత్రాలు. వివాహం అనే విషయాలు ఘనమైన కార్యం. ఈ దాసుని పట్ల మీరు చూపిన కృప కొరకు మీకు స్తోత్రం. జరగబోతున్న వివాహ కార్యక్రమం ఆశీర్వాదకరంగా జరిగించబడును గాక. మీ సన్నిధి మాకు తోడుగుంచి మేలు చేయి. సందేశాన్ని కూడా మీ సహాయం మాకు ఇవ్వండి. ఇరు కుటుంబాలు మీరు జ్ఞాపం చేసుకుని దీవించమని నడిపిస్తున్న మీ దాసును అభిషేకించి కార్యక్రమం అంతా కూడా దీవెనకరంగా జరిగించమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ అండి లివింగ్స్టన్ గారికి వందనాలు. మన వర్తమానం వినబోతున్నాం. వెదురుపాక నుంచి మరి మార్క్ యొక్క ఆత్మీయ తండ్రి రెవరెండ్ చార్లెస్ గారు ఇక్కడ ఉండటం సంతోషం. కనుక వారు వర్తమానం అందించబోతున్నారు. ఇందాక నుంచి చాలామంది మొఖాల్లో కొంచెం అసంతృప్తి కనపడుతుంది. అదేంటో నాకు తెలుసు, మీరు మాట్లాడుతున్నారు కానీ పాట పాడలేదని. కాబట్టి ఒక చిన్న పాట పాడిన తర్వాత డైరెక్ట్గా వర్తమానంలోకి వెళ్దాం. మరి పెళ్లి పాటలు మీకు తెలుసు. 94వ సంవత్సరంలో కళ్యాణం కమనీయ వివాహం అన్నది, ఈ పరిణయ శుభవేళ, కురిసింది నవ్వులువాన, ఈ పాటలన్నిటితో పరిణయస్వరాలని ఆల్బమ్ చేసిన 6 నెలలు చాలా టెన్షన్ దాన్ని ప్రజల్లోకి ఎలా తీసుకెళ్లాలని.
దేవుడు ద్వారం తెరిచాడు. ఇప్పటికి 30 సంవత్సరాలు దాదాపుగా అయినా కూడా ప్రతి పెళ్లిలో ఏదో ఒక పాట, కళ్యాణం గమనేమో వివాహం అన్నది వినబడుతూనే ఉంటుంది. అలాంటి కృప చూపించాడు దేవుడు. ఆ తర్వాత మరికొన్ని పాటలు, దాదాపు 30 పెళ్లి పాటలు రాసాం. ఏమంటే అన్నీ పాతగైపోయినాయి అంటే ఈ మధ్య మళ్ళీ ఒక 5 పాటలు కొత్త పాటలు చేయడం జరిగింది. అవి త్వరలోనే ఒక్కొక్కటి మీ ముందుకు వస్తాయి. దాంట్లోంచి ఒక కొత్త పాట, కళకళలాడెను పెళ్లి పందిరి, కిలకిల నవ్వుల వింత సందడి అనే ఒక వివాహ గీతాన్ని పాడదాం. ఇది అయిన తర్వాత వర్తమానం విందాం. కళకళలాడెను పెళ్లి పందిరి, కిలకిల నవ్వుల వింత సందడి. కళకళలాడెను పెళ్లి పందిరి, కిలకిల నవ్వుల వింత సందడి. ఎదురుగా నిలిచిన వధూవరులు పరమ తండ్రి నీ చిత్తమును, ఎదురుగా నిలిచిన వధూవరులు పరమ తండ్రి నీ చిత్తమును నెరవేర్చగా ఒకటవ్వగా పులకించే హృదయాలన్నీ. కళకళలాడెను పెళ్లి పందిరి, కిలకిల నవ్వుల వింత సందడి. కలపబడిన చేతులు స్థిరపరచబడగా, కలపబడిన చేతులు స్థిరపరచబడగా, కలకాలం ఈ బంధం బలముగా కొనసాగగా, కలకాలం ఈ బంధం బలముగా కొనసాగగా. జ్ఞానముతో దీవించుము, వెంటుండి నడిపించుము. కళకళలాడెను పెళ్లి పందిరి, కిలకిల నవ్వుల వింత సందడి. చేయబడిన బాసలు మరచిపోకుండగా, చేయబడిన బాసలు మరచిపోకుండగా, అనురాగం ఆనందం సిరులతో తులతోగగా, అనురాగం ఆనందం సిరులతో తులతోగగా. జ్ఞానముతో దీవించుము, వెంటుండి నడిపించుము. కళకళలాడెను పెళ్లి పందిరి, కిలకిల నవ్వుల వింత
సందడి కళకళలాడెనో పెళ్లి పందిరి కిలకిల నవ్వుల వింత సందడి ఎదురుగా నిలిచిన వధూవరులు పరమ తండ్రి నీ చిత్తమును ఎదురుగా నిలిచిన వధూవరులు పరమ తండ్రి నీ చిత్తమును నెరవేర్చగా ఒకటవ్వగా పులకించే హృదయాలంది కళకళలాడెనో పెళ్లి పందిరి కిలకిల నవ్వుల వింత సందడి గట్టి కొట్టచ్చు కదా కాస్త నిజంగానే పాటకు తగ్గట్టే ఉంది కదండి పందిరి చక్కగా చిన్నగా ఉన్నా కూడా మరి వచ్చిన అతిథులందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. నిజానికి ఈ పందిట్లో లైటింగ్ పెద్దగా లేదు, మా మొఖాల మీద ఉంది, కానీ గ్రౌండ్లో లైటింగ్ ఎక్కడి నుంచి వచ్చిందంటే మీ మొఖాలు వెలిగిపోతున్నాయి ఆనందంతో. కనుక ఇది శ్రేష్టమైన సంతోషకరమైన సమయంలో లేదు. ఒకసారి మీరు గట్టిగా దేవునికి స్తోత్రం చెబితే, ఎందుకంటే ఇక్కడ సౌండ్ అంతా కూడా ఇక్కడి నుంచే వస్తూ ఉంది, కానీ అక్కడ చాలా సైలెంట్గా ఉంటూ ఉంది. అది స్టేజ్కి మాకు సంబంధం లేదన్నట్టుగా మీరు సైలెంట్గా ఉండిపోతూ ఉన్నారు. అందుకని మరొకసారి గట్టిగా ఏమండి సంతోషంగా ఉన్నవారు అందరూ కూడా గట్టిగా దేవుని స్తోత్రం చెప్పండి. ఇది కొంచెం ఏమైనా పెంచగలరా నాకు కొంచెం తృప్తి అయ్యేలాగా కొంచెం సరి చేయండి. దేవుని బిడ్డలారా, మరి దేవుని సన్నిధిలో చాలండి. థ్యాంక్ యూ. మరి ఈ అవకాశాన్ని నాకు ఇచ్చినటువంటి దేవాయి దేవునికి ముందుగా నేను వందనాలు తెలియపరుచుకుంటూ ఉన్నాను. ఈ శ్రేష్టమైన సమయాన్ని నాకు ఇచ్చినటువంటి దైవజనులు, అంతర్జాతీయ సువార్త గాయకులు, మరి ఆర్ స్టీవెన్సన్ గారికి నేను ప్రభుపేట వందనాలు తెలియపరుచుకుంటూ ఉన్నాను. అలాగే ఉన్నటువంటి వేదిక మీద ఉన్నటువంటి గనులైన దైవజనులందరికీ ప్రభుపేట వందనాలు తెలియపరుచుకుంటూ ఉన్నాను. అలాగే వివాహాన్ని చేయడానికి వచ్చినటువంటి దైవజనులు జాన్సన్ అయ్య గారికి కూడా నేను వందనాలు తెలియపరుచుకుంటూ ఉన్నాను. నిజంగా ఇక్కడ నిలబడడానికి వెనకాల వారందరినీ చూస్తూ ఉంటే పులుల మధ్య ఏదో ఒక మేక నిలబడినట్టుగా నాకు ఫీలింగ్ వస్తూ ఉంది. లోపల కొంచెం భయం వేస్తూ ఉంది. అయినప్పటికీ నిన్న జాన్ మార్కు నాకు ఫోన్ చేసి చెప్తున్నాడు, సడన్గా ఫోన్ చేసి, అయ్యగారు మీరు ఆత్మీయ తండ్రిగా ఉన్నారు కాబట్టి మీరే వాక్యం చెప్పాలి రేపు అన్నాడు. ఇదేంటి ఆ పాంప్లెట్ మీద చూస్తేనేమో, ఆ కార్డు మీద చూస్తే చాలా గనులైనటువంటి వారు ఏమంటే పెద్ద పెద్ద వారు అందరూ ఉన్నారు. అందులోకి స్టీవెన్సన్ గారు ఉన్నటువంటి స్టేజ్ మీద నేనే మాట్లాడను అన్నాను. ఎందుకంటే గనులైనటువంటి వారు చెప్తారులే, నేను చిన్న కుర్రోని కదా, నాకేం తెలుసు కాబట్టి ఏమనుకోకు జాన్ మార్కు, వచ్చి నీ కోసం 2 మాటలు చెప్పి కూర్చుని పోతాను అన్నాను. దేవునికి స్తోత్రం. ఆయన అన్నాడు, లేదండి మీరు అరగంట అయినా, గంట అయినా, 2 గంటలైనా 2 గంటలైనా మీరే మాట్లాడాలి అన్నారు. మరి దేవునికి స్తోత్రం కలిగిన చెప్పట్లేదు మీరు ఎవరు గట్టిగా, ఇంకా కొంచెం గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి. కాబట్టి మాట్లాడమన్నారు కానీ మనకి వివాహం కాబట్టి ఎక్కువగా మాట్లాడడానికి ఉండదు. ముందే నడిపిస్తున్నటువంటి అధ్యక్షుల వారు ముందే మనకి హెచ్చరికలు ఇచ్చారు కాబట్టి 2 మాటలు నేను జ్ఞాపకం చేసి ఈ సమయాన్ని మరలా అధ్యక్షుల వారికి అందజేయడానికి నేను ఇష్టపడుతూ ఉన్నాను. మరి జాన్ మార్క్ గారి గురించి చెప్పాలంటే, జాన్ మార్కు చాలా ఇందాక జోషి అయ్య గారు అనుకుంటాను చెప్పారు, ఒక ప్రత్యేకం, ఒక స్పెషల్ అన్నారు. నిజంగా ఆయన ఒక స్పెషలే. మా ప్రాంతాలకి వారు ఒక పని నిమిత్తం వచ్చినప్పుడు, మరి దేవుని మందిరంలోకి వస్తున్నటువంటి సమయంలో చాలా చిన్నగా, ఇంకా కొంచెం సన్నగా ఉండేవాడు ఆయన. జాన్ మార్క్ అంటే నాకు ఎక్కువ పరిచయం ఎఫ్రాయిముతో నాకు బాగా పరిచయం. ఎఫ్రాయిము వారి అన్నయ్య మొట్టమొదట ఆయనే అక్కడ పని చేస్తూ ఒక దినాన్ని ఎందుకో తోటకూర కట్ట పట్టుకుని వచ్చాడు. తోటకూర కట్ట మా ఇంటి దగ్గర పెరిగిందని పాస్టర్ గారు అని చెప్పి తీసుకొచ్చి ఇచ్చారు. ఇచ్చినప్పటి నుంచి ఆయనకి ఎందుకో మందిరానికి రావాలనిపించింది. అక్కడి నుంచి వారు రావడం, ఎఫ్రాయిం రావడం, తర్వాత వారి తల్లిదండ్రులు, వారి కుటుంబం అంతా కూడా మరి మా మందిరానికి నడిపించబడడం. వారు అప్పటి నుంచి దేవుని మందిరంలో
మరి క్రమం తప్పకుండా పాల్గొంటూ అన్ని కార్యక్రమాల్లో నడిపించబడుతున్నప్పుడు అకస్మాత్తుగా ఇవన్నీ చెప్పాలంటే సమయం కాదు కాబట్టి ఒక దినాన్ని మా దైవజనులు బావగారు జాన్సన్ అయ్య గారు ఒక దినాన్ని నాకు ఫోన్ చేసి చెప్పారు, మీ సంఘంలో ఎవరైనా యవనస్తులు దేవుని సేవ కొరకు సమర్పించుకున్నవారు, దేవుని సేవ కొరకు తీర్మానం చేసుకున్నవారు ఎవరైనా ఉంటే మీరు చూడండి అన్నారు. నేను ఆ మాట చెప్పగానే మన సంఘంలో నుంచి ఇంచుమించుగా 4 కుర్రోళ్ళు మేము వెళ్తామని వారు సిద్ధపడ్డారు. ఆ సిద్ధపడిన వారిలో 4వ వ్యక్తిన ఈ 4 సిద్ధపడ్డారు. 4 ట్రైనింగ్ ఇవ్వారు. తర్వాత వారిని విజయవాడ ఐపీఎస్కి పంపించడం జరిగింది. ఇవన్నీ అయిన తర్వాత 3 కూడా ఆగిపోయారు. కానీ జాన్ మార్క్ మాత్రం ఆయనకి దేవునిచ్చిన కృపను బట్టి దేవుని సేవలో ఎదుగుతూనే ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలిగినగా. ఎంత శ్రేష్టమైన తీర్మానం అంటే నాకు దర్శనాలు చెప్తూ ఉండేవాడు. ఎందుకంటే నా సాక్ష్యం ఆయనకు బాగా తెలుసు. నేను ప్రారంభం నుంచి నా సేవా ప్రాంతంలోకి వెళ్ళిన తర్వాత నా సాక్ష్యం అంతా ఉన్నటువంటి ఆయన దేవునిలో బలపరచబడ్డాడు. తర్వాత దేవుని వాక్యం ద్వారా స్థిరపరచబడ్డాడు. ఆనాటి నుంచి ఆయనలో కలుగుతుంది, నేను ఏ రీతిగానైనా దేవుణ్ణి సేవ చేయాలి అనేటువంటి ఆలోచన, తెగింపు, తీర్మానం ఆయనలో కలగగానే వీరు 3 ఆగిపోయినా కానీ ఆ సేవను, ఆ ట్రైనింగ్ని ఆయన కొనసాగించుకున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఎప్పుడు కూడా దేవుని సంకల్పం పిలువబడిన వారు అనేకులు, కానీ ఏర్పరచబడ్డవారు కొందరే అంటారు. ఆ ఏర్పరచబడిన వారిలో మా జాన్ మార్క్ ఉండడం ఈరోజు నాకు చాలా సంతోషం. మా బావగారు ఇప్పుడు అంతా ఉంటారు, మన సంఘంలో నుంచి ఒక వ్యక్తి దేవుని సేవకి వెళ్తున్నాడంటే మనం ఎంతో సంతోషించాలని చెప్పి దైవజనులు చెబుతూ ఉంటారు. నిజమే కదండి? ఒక వ్యక్తి దేవుని సేవ కొరకు తీర్మానించుకుని వెళ్తున్నాడంటే అది మాకెంతో ఆనందం, సంతోషం. కాబట్టి ఈ రోజున ఇలాంటి తీర్మానం చేసుకున్న వ్యక్తి ఎడల దేవునికి ఒక ప్రణాళిక, సంకల్పం ఉంటుందని ఈ వివాహం చూస్తే మనకు అర్థమైపోతూ ఉంది. దేవునికి స్తోత్రం. సేవలోనికి ఆయన వెళ్ళినటువంటి ఆ యొక్క సమయం నుంచి కూడా దేవుని ప్రణాళికలు మారిపోయాయి, ఆయన ఆలోచనలు మారిపోయాయి. దేవుని సంకల్పం, దేవుని చిత్తం ఆ కుమార్తెలో జరగడం ద్వారా ఒక చక్కని, శ్రేష్టమైన, ఈ ఘనమైన వివాహాన్ని దేవుడు ఆ కుమార్తెలు ఏర్పాటు చేశాడు. అంతేకాదు ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. ఆయన సేవలోకి వెళ్ళిన తర్వాత దేవుడు అద్భుతాలే, మెరాకిల్ చేశాడు దేవుడు. ఇంచుమించుగా ఒక స్థలం విషయంలో, అన్ని విషయాల్లో కూడా ఆయన నాకు చెప్తూ ఉంటాడు. అయితే నేను అంత ఎక్కువగా ఆయన్ని నేను ఉన్నానులే అని చెప్పలేమాటండి. అది నాకున్నటువంటి లోపమో అది మంచి పద్ధతో నాకు తెలియదు. దేవుని స్తోత్రం. ఎందుకు నీకు ఏదైనా అవసరం వస్తే మేము ఉన్నాములే వెనకాల, నువ్వు ధైర్యంగా ఉండు, ఏమండి నీకు ఏదైనా అవసరం వస్తే ఫోన్ చేయి, నేను ఉన్నాను వెనకాల అని చెప్పడానికి ఇష్టపడే కంటే కూడా నేను ఎక్కువగా చెప్తాను, మేము ఎవ్వరూ నేను పట్టించుకోము, కానీ నువ్వు వెళ్ళింది దేవుని సేవ, దేవుని వైపుకే చూడంటాను. దేవునికి స్తోత్రం కలిగిన. ఏది చెప్పాలన్నా, ఆలోచన ఇవ్వాలన్నా, నడిపించాలన్నా, సహాయం చేయాలన్నా దేవుడు చేయాలి తప్ప మేమెవరూ నీకు సహాయం చేయలేము. మేము చేసే సహాయం చాలా చిన్నది, ఆయన చేసే సహాయము అద్భుతమైనది అని మాత్రమే చెబుతూ ఉంటాను. దేవునికి మహిమ కలిగిన. ఎందుకంటే నేను కూడా అలాంటి సేవలో వచ్చాను కాబట్టి, రోడ్డు మీద దుప్పటి వేసుకుని సేవ ప్రారంభించాను. నా పరిస్థితి అంతా కూడా అలా ప్రారంభించబడింది కాబట్టి ఈరోజు గొప్ప సాక్షిగా దేవుడు నన్ను వాడుకుంటూ ఉన్నాడు. దాన్ని బట్టి నేను ఎంతో ప్రభువును స్తుతిస్తూ ఉన్నాను. నా సంఘములో నుంచి వెళుతున్నటువంటి వారు కూడా అలాంటి అనుభవాల్లో నుంచి రావాలని కోరుకున్నాను. అలా నా ఆశను బట్టి మొట్టమొదటి జాన్ మార్కే దేవుని సేవకుడు అయ్యాడు. దాన్ని బట్టి దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. దేవునికి స్తోత్రం చెప్పండి ఇంకొంచెం గట్టిగా. నిజమేనండి, దేవునికి స్తోత్రం. ఇంకెక్కువ మాట్లాడండి, కానీ దేవుని యొక్క వాక్యంలో నుంచి ఇంకా తెలందేముంది. ప్రతి వివాహాల్లో కూడా అనేక వాక్యాలు మనం వింటూ ఉంటాం. అందులోకి స్టీవెన్సన్ అయ్య గారు మన మధ్య ఉన్నారంటే వారు పాట మాట ఆ మాటలన్నీ పోగేస్తే ఒక పెద్ద మెసేజ్ అవుతుంది. మేము చెప్పే మెసేజ్ అంతా అందులో ఉండిపోద్దన్నమాట అండి. దేవునికి స్తోత్రం. ఏదైనప్పటికీ కూడా దేవుని యొక్క సన్నిధిలో నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి ఒక 2 మాటలే జ్ఞాపకం చేసి నేను కూర్చుంటాను. ఏమండి, నేను చెప్పాను దైవజనులు జాన్సన్ అయ్య గారు అంటే వారి పేరు నాకు త్వరగా రాదు, కానీ నాకు బావగారు అంటే బాగా అలవాటు. దేవునికి స్తోత్రం కలిగా. వారు అనేక కుటుంబాలని కట్టినటువంటి అనుభవం ఉన్నటువంటి వారు. ఏమండి, కొన్ని ఫ్యామిలీలకు వారు కౌన్సిలింగ్ ఇచ్చినటువంటి వ్యక్తి. నేను అన్నాను, అలాంటి వారి ముందు నేనే వాక్యం చెప్తాను జాన్ మార్కు,
దైవజనులే వాక్యం చెప్పి వారే పెళ్లి చేస్తారు, పూర్తి సమయం వరకు ఇచ్చేయండి అన్నాను. అలా కాదు, నేను మాటలను చెప్పండి అన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యములో మనకు సెలవిస్తూ ఉంది. దేవుడు సృష్టి అంతా తయారు చేసిన తర్వాత ఏమండి 6 దినాల్లో ఈ సృష్టి తయారు చేసి 7వ దినాన్ని విశ్రమించి దాన్ని ఆశీర్వదించెను అని రాయబడుతుంది. ఈ 6 దినాలు సృష్టిని మనం చూసినప్పుడు దేవుడు అన్నాడు అన్నీ కూడా మంచిది అన్నాడు. అంతా కూడా మంచిది. కానీ ఒక్కటే మంచిది కాదన్నాడు. 2వ అధ్యాయంలో ఆదికాండంలో మనకు కనిపిస్తుంది, నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు అని దేవుడే నిర్ణయించి ఏర్పాటు చేసిన మొట్టమొదటి వివాహమే దేవుణ్ణి ఏర్పాటు చేసిన ఘనమైన వివాహం. దేవునికి స్తోత్రం. హెబ్రీ పత్రికలో 13వ అధ్యాయంలో ఉంటుంది ఒక మాట, మనందరికీ తెలిసినటువంటి పరిచయం మాట. వివాహము అన్ని విషయముల్లో ఘనమైనది అంటాడు. వివాహం అన్ని విషయాల్లో ఘనమైనది. ఎందుకు వివాహం ఘనమైనది అంటే ఏర్పాటు చేసిన దేవుడు గనుడైన దేవుడు. గనుడైన దేవుడు ఏర్పాటు చేసిన వివాహం ఎప్పుడు ఘనమైనదే. కాబట్టి వివాహాల్లో మనం చూస్తూ ఉంటాం దేవుని బిడ్డలారా, చాలా ఆర్భాటాలు ఏమండి, డెకరేషన్లు ఏమండి, ఈ యొక్క హడావుడి అంతా మనం చూస్తూ ఉంటాం. కానీ నా తలంపు ఎప్పుడు ఎలా ఉంటుందంటే వీటన్నిటిని ఏర్పాటు చేస్తున్న దేవునిపై మన ఉద్దేశం ఉండగలిగితే ఆ వివాహంలో ఆయన ఉంటాడు. దేవునికి స్తోత్రం. గనుడైన దేవునికి మనం మొట్టమొదట ప్రయారిటీ ఇవ్వాలి. మొట్టమొదట మన ప్రాముఖ్యతను దేవునికి ఎప్పుడైతే స్థలాల్లో ఇచ్చామో ఆ వివాహము ఆశీర్వాదకరంగా ఉంటుంది. అంతేకాదు ఆ వివాహాన్ని లోటు లేకుండా శ్రేష్టమైనదిగా దేవుడు చేయగలడు. చదివిన వాక్యాలు మనం చూస్తూ ఉన్నాం ఏమండి, దేవుణ్ణి పిలిచినటువంటి ఆ కానా వివాహములో దేవుడు చేసిన కార్యాలు మనకు తెలుసు. కానా విందులో దేవుడు అద్భుతాన్ని చేశాడు. ఎందుకు ఆ లోటు తొలగించబడింది, ఎందుకు అంత సముద్రత వచ్చిందంటే ఆ వివాహములో గనుడైన యేసయ్య పిలువబడ్డాడు కాబట్టే. యేసయ్య పిలువబడ్డాడు కాబట్టి ఆ వివాహం ఘనమైనది. ఈరోజు వివాహం కూడా ఆయన పిలువబడ్డాడని నమ్ముతున్నాను. దేవునికి 2 చేతులు ఎత్తి ఒకసారి స్తోత్రం చెప్పండి నమ్మిన వారు. హల్లెలూయా. కాబట్టి వివాహము ఎంత గొప్పగా జరిగిందనేది కాదు, వివాహం మీద దేవుని ఆశీర్వాదం ఉన్నప్పుడు ఆ వివాహం ఉన్నవారికి చేసుకుంటున్నటువంటి దంపతులకు కూడా దేవుడు శ్రేష్టమైన ఆశీర్వాదాన్ని ఇవ్వగలడు. అందుకే నేను అంటాను, వివాహం మనం ఎలా చేసుకున్నా ఏ రీతిగా చేసుకున్నా దేవుడు ఉంటే చాలు, అది శ్రేష్టమైన వివాహంగా మార్చబడుతుంది. అంతేకాదు దేవుడు ఉంటే నాకు చాలులే అనుకుంటే కుదరదట. ఆ వివాహానికి యేసయ్య పిలువబడ్డారు, యేసయ్యతో పాటు ఆయన శిష్యులు కూడా పిలువబడ్డారు. శిష్యులు అంటే ఈరోజు దైవజనులు కూడా. దేవుని స్తోత్రం. ఈరోజు ఈ వివాహానికి ఇంత ఘనత ఏమండి, ఇంత శ్రేష్టత, ఈ స్టేజ్కి ఇంత ఆకర్షణ ఏమండి, ఇంత ఘనత వచ్చిందంటే కారణం దేవుని తర్వాత మన మధ్య కనిపిస్తున్నటువంటి గనులైన దైవజనులే అని మేము జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. హల్లెలూయా. కాబట్టి దేవునికి వివాహంలో ప్రాముఖ్యత ఇవ్వాలి, దైవజనునికి కూడా ప్రాముఖ్యత ఇవ్వాలి, మర్చిపోకూడదండి. ఎందుకంటే దైవజనుడిగా త్వరలో కాబోతున్నటువంటి జాన్ మార్క్ విషయాలు వినాలి. దేవుని స్తోత్రం కలిగిన దేవుడు ఉంటే నాకు చాలే కాదు, దైవజనును కూడా చాలా ప్రాముఖ్యం. అందుకే అక్కడ పరిచారకులతో అంటాడు, ఆ నీళ్లను బాణలను నీళ్లతో నింపండి అన్నాడు. నింపడానికి కావాలి, పరిచర్య చేయడానికి కావాలి, కార్యాలు చేయడానికి కావాలి, నడిపించడానికి కావాలి, ఇవన్నీ చక్కదిద్దడానికి కావాలి. దేవుని స్తోత్రం. ఇవన్నీ ఏర్పాటు చేయడానికి, పని చేయడానికి దేవుడు పనివారిని ఏర్పాటు చేసుకున్నాడు. పని జరిగిన తర్వాతే ఆశీర్వాదం ఆయన ఇస్తాడు. దేవుని స్తోత్రం కలిగిన గాక. అందుకే పరిచారకులు కావాలంటే దైవజనులు. అందుకే అనుకుంటాను జాన్ మార్క్ కూడా ఇంతమంది గనులైన దైవజనులను ఆయన పిలిపించుకున్నాడు. దేవుని స్తోత్రం. చెప్పండి 2 చేతులు ఎత్తి స్తోత్రం. హల్లెలూయా. ఈ స్థలం అటువంటి జోషి అయ్య గారి కోసం కూడా ఆయన చాలాసార్లు నాకు చెప్తూ ఉంటారు. నేను చాలా సంతోషపడుతూ ఉంటాను. ఎందుకంటే ఒక ఆత్మీయతలు ఎదుగుతున్న బిడ్డ ఎక్కడున్న ఆత్మీయతలు ఉంటే మాకు సంతోషం అట్టండి. కాబట్టి ఘనమైనటువంటి ఈ వివాహం, గనుడైనటువంటి దేవుడు ఏర్పాటు చేసిన ఈ వివాహములో దేవుడు కానా వివాహములో ఇచ్చినటువంటి సమృద్ధి ఈ స్థలమంతా, ఈ కుటుంబాల్లో దేవుడు దయచేయునుగాక.
చెబుదామా 2 చేతులు ఎత్తి గట్టిగా? హల్లెలూయా. కాబట్టి వివాహం గురించి చాలా విషయాలు ఉంటాయి కానీ 4 విషయాలు మాత్రం నేను చెప్పడానికి ఇష్టపడుతున్నాను. అందులో మొట్టమొదటిది, వివాహం జరగాలంటే, వివాహం కుదరాలంటే ఏమండి, వారిద్దరూ ఇంత స్థితి వరకు రావాలంటే వారి మధ్య ఉండవలసిన మొట్టమొదటి లక్షణం, వారి మధ్య నమ్మకం ఉండాలి. ఏముండాలంటే అండి, నమ్మకం చాలా ప్రాముఖ్యమైనది. బైబిల్లో కూడా నమ్మకం కోసం ఆమోసు గ్రంథములో దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. 2వ అధ్యాయం 19 వచనం 20 వచనంలో కనపడుతూ ఉంటుంది. నమ్మకమును బట్టి నిన్ను నేను అంటాడు. నమ్మకమును బట్టి నిన్ను నేను. దేవుని స్తోత్రం. ఈ నమ్మకం జాన్ మార్కు ఈ రోజున బ్యోలా అనేటువంటి కుమార్తెను నమ్మాడు. ఈరోజు అదే నమ్మకం ఆ కుమార్తె కూడా జాన్ మార్కును నమ్మింది. దేవుని స్తోత్రం. ఒకరి ఎడల ఒకరు నమ్ముకున్నారు, నమ్మకం కుదిరింది. అలాగే ఇరువురు కుటుంబాలకు కూడా నమ్మకం కుదిరింది. కాసేపు ఉంటే వారితో ప్రమాణాలు చేయించి వివాహం జరిపిస్తారు. హల్లెలూయా. కాబట్టి ఈ నమ్మకం ద్వారానే ఇంత ఘనమైన కార్యం దాకా వివాహం వస్తుందన్నమాట అండి. అందుకే నమ్మకాన్ని పుట్టించిన దేవుడు నమ్మదగిన దేవుడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఆయన నమ్మిన వారిని ఎన్నడూ కూడా విడిచిపెట్టే దేవుడు కాదు. నేను ఎప్పుడు అంటాను, మా మీద నా మీద లాల్ని ఏళ్ళని చూసుకోక జాన్ మార్కు, దేవుని చూసుకో అంటాను. స్తోత్రం కలుగును గాక. చెప్తుంటాడు, మీ బావగారు నాకు ఇది ఇచ్చారండి, నాకు ఐదు ఇచ్చారండి, అవి ఇచ్చారండి, ఇచ్చారండి అంటారు. అవన్నీ నీకు వస్తూ ఉంటాయి, ముందు ఆయన వెతికితే అవన్నీ మేము వెనకలు వచ్చేస్తూ ఉంటాయి అంటాను. దేవుని స్తోత్రం కలుగును గాక. అలాగే మంచి ప్రార్థనాపరుడు. ఇంకా మా బావగారు నాకు చెప్తుంటారు, ఏమండి పాట పాడమన్నా ప్రార్థన చేయమన్నా అన్నిట్లో అందరిలో ముందున్నటువంటి వ్యక్తి మాట. అంటే దేవుని కొరకు ప్రతి దానికి సిద్ధపాటు కలిగి ఉండే వ్యక్తిగా జాన్ మార్కును మనం చూడగలుగుతూ ఉన్నాం. దేవునికి మహిమ కలుగును గాక. అంతేకాదు దేవుని పరిచర్యలో కూడా సంఘంలో కూడా నమ్మకమైన వాడు కాబట్టి నమ్మకమైన వానికి మెండుగా దీవెనలు కూడా మెండుగా వస్తాయన్నమాట అండి. ఆ దీవెనలో ఒక భాగమే ఈరోజు ఒక శ్రేష్టమైన కుటుంబంలో నుంచి ఆ కుమార్తెను దేవుడు ఇచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకే అంటాడు కదా, భార్య దొరికిన వాళ్ళకి ఏం దొరికిందట, మేలు దొరికిను అని అంటాడు. ఆ మేలు నమ్మకమైన వారికి దేవుడు చేస్తాడు. ఈ రోజున వారి మధ్య ఉండవలసినది ఇందాక మనం ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము ఏమండి మనం చదువుకున్నాం. ఎఫెసీ పత్రికలో ఎందుకంటే వివాహాన్ని ఏర్పాటు చేసిన వాడు దేవుడే కాబట్టి మెనూ కూడా దేవుడే ఇస్తాడు. ఒక వస్తువుని తయారు చేసినటువంటి కంపెనీ ఏం చేస్తుంటుందంటే ఆ కంపెనీలో ఆ వస్తువు ఎలా వాడాలో, ఏం తిప్పి తాగుతుందో, ఏం తిప్పితే స్టార్ట్ అవుతుందో, దేన్ని మెయింటైన్ చేస్తే అది సక్రమంగా పనిచేస్తుందో అదంతా కూడా ఒక మెనూ ఇస్తాడు. ఆ మెనూ చూసుకుని దాన్ని మనం వాడుకుంటూ ఉంటాం. ఈరోజు వివాహకర్త కూడా దేవుడే. దేవుని స్తోత్రం చెప్పండి. ఎంతమంది ఒప్పుకుంటారు ఈ మాటకి? వివాహకర్త ఎవరండి? ఎందుకంటే జాన్ మార్కు పెళ్లి కార్డులో వివాహకర్తలు అని 4-3 ఇచ్చాడు. తప్పకుండా ఉండాలి, కానీ దాని అంతటి పైన వివాహకర్త దేవుడే. దేవునికి మహిమ కలుగును గాక. చెబుదాం 2 చేతులు ఎత్తి గట్టిగా, హల్లెలూయా. కాబట్టి వివాహకర్త, వివాహాన్ని ఏర్పాటు చేసిన వాడు దేవుడు కాబట్టి వివాహములో ఎవరు ఎలా ఉండాలో వారి బాధ్యతలను కూడా మెనూ కూడా దేవుడే ఇచ్చేసాడు. అదే ఎఫెసీ పత్రికలో అనేక గ్రంథాల్లో మనకు కనిపిస్తూ ఉంటుంది. అందులో స్త్రీలారా అంటాడు 22 నుంచి 24 వరకు. ఏమండి పురుషులారా అంటాడు 25 నుంచి 28 వరకు. అంటే స్త్రీలకు దేవుడు సూచనలు ఇచ్చాడు, పురుషులకు కూడా దేవుడు సూచనలు ఇచ్చాడు. నిజానికి వారు చెప్పినటువంటి దేవుడు చెప్పిన వాక్య ప్రకారం లోబడితే దేవుడు అన్ని కార్యాలు ఆయన చూసుకుంటాడు. దేవుని స్తోత్రం కలిగినగా. అందుకే మొట్టమొదట స్త్రీలారా అన్నాడు. ఎందుకంటే ఇల్లు చూసి ఎవరిని చూస్తారండి? ఎవరిని చూడమంటాడు? ఇల్లు చూసి ఇంటి యజమాను చూడమని అనరు. సామెత కూడా ఉంటుంది మనకి, ఇల్లు చూసి ఇల్లాలను చూడమంటాడు. ఎందుకంటే ఇల్లాలే ఇంటికి దీపం అని కూడా మనకు తెలుసు. దేవుని స్తోత్రం కలిగాక. ఆవిడ తిన్నంగా ఉంటే ఇల్లు అంతా సక్రంగా ఉన్నట్టే. ఎంతమంది ఒప్పుకుంటారు ఈ మాటకి? ఒప్పుకుంటలేదు ఎవరు కూడా. దేవుని స్తోత్రం కలిగాక. స్త్రీలే ముఖ్యమండి. ఆ ఇంటికి వెళ్ళిన తర్వాత ఇల్లు అంతా చంద్రబందరగా పడేసి మొత్తం అదంతా కూడా నాశనం అయిపోయింది అనుకోండి, రెండు మా ఇంటికి భోజనం అంటే ఇంటికి వెళ్ళేసరికి మనకు అర్థమైపోతుంది ఇవిడ ఎంత శుభ్రతగతో, ఎంత శుభ్రంగా ఉంటుంది, ఎంత నీట్గా ఉంటుంది, ఎంత చక్కగా ఉంటుందో ఇల్లు చూస్తే మనకు అర్థమైపోతుంది అన్నమాట. కాబట్టి ఇల్లు చూసి ఇల్లాలు చూడాలి కాబట్టి మొట్టమొదటి దేవుడు కూడా స్త్రీకే ప్రాముఖ్యత ఇచ్చాడు. అందుకే అంటాడు, స్త్రీలారా మీ భర్తలకు లోబడి ఉండండి అన్నాడు. లోబడి ఉండండి. దేవుని స్తోత్రం. లోబడితే మనకు చాలా ఆశీర్వాదం ఉందని
ఎన్నో విషయాలు ఉంటాయి. ఇందాక బావగారు చెప్పారు కదా, చాలా బడులు ఉంటాయి. ఒకవేళ లోపడకపోతే ఇంకో బడిలో కానీ జాయిన్ అవుతే అక్కడి నుంచి తిరగబడి వస్తుంది. తిరగబడిన తర్వాత కొట్టబడి, తిట్టబడి, నెట్టబడి, త్రోయబడి, గొడవెట్టబడి ఇలాంటి బోళ్ళు వస్తాయి. దేవుని స్తోత్రం గిల్లంగాక అలాంటి బడులు చాలా జాయిన్ అవ్వాల్సి వస్తుంది. కుటుంబం తల్లకలం అయిపోతుంది. కాబట్టి స్త్రీలారా మీ సొంత పురుషులకు మీరు ఏం చేయమంటున్నాడు? లోబడితే చాలండి, మొత్తం అని జరిగిపోతాయి. దేవునికి స్తోత్రం గిల్లంగాక. హల్లెలూయా. ఒక అక్క అవుతుంది మాకు, ఒక ఆమె. ఆవిడంటారు, పెద్ద ఉద్యోగస్తురాలు, శ్రేష్టమైన ఉద్యోగం. ఆవిడంటది, ముందు మీ బావగారిని లోబడమని చెప్పు, అప్పుడు నేను మీ బావగారిని ప్రేమించమని చెప్పు, అప్పుడు నేను లోపడతానంటుంది ఆవిడ. నేను లక్కదక్క ముందు వాక్యం మాత్రం ముందు వచనాల్లో నిన్నే లోబడమన్నాడు దేవుడు అన్నాను. దేవుని స్తోత్రం గిల్లంగాక. హల్లెలూయా. ముందు నువ్వు లోబడితే ఆయన ప్రేమిస్తాడు అంటే ఎలా కుదరదండి ఇది. కానీ లాస్ట్కి అలాగే ఉన్నారు అందరూ కూడా. దేవునికి 2 చేతులు ఎత్తి గట్టిగా స్తోత్రం అందా. హల్లెలూయా. అందుకే దేవుడు చెప్పినటువంటి విషయం ప్రకారం స్త్రీలారా మీరు మీ సొంత పురుషులకు లోబడి ఉండండి అన్నాడు. ఆ తర్వాత ప్రభువు చెప్తున్నాడు, పురుషులారా మీ స్త్రీలను, మీ యొక్క భార్యలను. తర్వాత విషయాలు చెప్తున్నాడు, నిష్ఠూర పెట్టొద్దు, కష్టపెట్టొద్దు, ఇబ్బంది పెట్టొద్దు, వారిని ప్రేమించండి అని కూడా వాక్యం సెలవిస్తూ ఉంది. ప్రేమ అంటే పొద్దుటొక్క టిఫిన్ పొట్టలు, మధ్యాహ్నం పలావ పొట్టలం, రాత్రికి పకోడీ పొట్టలం తెస్తే సరిపోదు ప్రేమ అంటే. స్తోత్రం గిల్లంగాక. మా ఆవిడంటే చాలా ఇష్టమని నాకు పొద్దుట ఇది తెస్తానండి, రాత్రికి ఇది తెస్తానండి, ఎన్ని తెచ్చినా కానీ ఇంకా ముఖం మార్చుకునే కూర్చుంటుందని అని చెప్పి కొంతమంది చెప్తూ ఉంటారు. దేవునికి స్తోత్రం. ఎన్ని తెచ్చినా ముఖం మారదని ఎన్ని తెచ్చినా. నేను అంటాను, ఆ పొట్లాలు అవన్నీ తెచ్చిసినంత మాత్రాన నిజమైన ప్రేమ కాదు అది. దేవుడు ప్రేమను గూర్చి చాలా విషయాలు బైబిల్లో చెప్పాడు. అవి మనం నేర్చుకుంటే చాలా విషయాలు వస్తాయి అందులో. దేవునికి 2 చేతులు ఎత్తి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఐ లవ్ యూ అంటే ప్రేమ అయిపోదు, నిన్ను ప్రేమిస్తున్నాను చెప్తే ప్రేమ అయిపోదు. ఒకవేళ పాటలో అద్భుతమైనటువంటి లిరిక్స్తో పాట రాసినంత మాత్రాన అది నిజమైన ప్రేమ అవ్వదు. కానీ నిజమైన ప్రేమకు సూచన, నిజమైన ప్రేమకు నిజమైనటువంటి అర్థం కొరింథీ పత్రికలో దేవుడే పరిశుద్ధాత్మను ద్వారా ఇస్తున్నాడు. 13వ అధ్యాయం అంతా కూడా ఏం కనపడుతుంది మనకి ఎక్కువ అందులో? ప్రేమ లేనివాడిని అయితే నేను వ్యర్థుడను అన్నాడు పౌలు గారు. ఆ ప్రేమను కూర్చున్నటువంటి లక్షణాలు చాలా ఉంటాయి. ఆ ఒక్కొక్క లక్షణం ఒక్కొక్క ప్రసంగం. దేవునికి స్తోత్రం గిల్లగనగాక. చెబుదామండి 2 చేతులు ఎత్తి గట్టిగా. మీరు ఎంత గట్టిగా చెబితే అంత త్వరగా ముగించేస్తాను. వచ్చేసారు దైవజనులు, పైకి ఇచ్చేస్తాను సమయాన్ని. కాబట్టి ఆ ప్రేమకున్న లక్షణాల్లో చాలా లక్షణాలు అందరూ ఉన్నాయి. ప్రేమ డంబముగా ప్రవర్తింపదు, అది ఉప్పొంగదు, ఇష్టానుసారంగా ఉండదు, స్వార్థాన్ని, అసూయను, ద్వేషాన్ని లోపల ఉంచుకోదు. ఏమండి, ప్రేమ త్వరగా కోపపడదు. దేవునికి స్తోత్రం. అక్కడ మీరు చదువుకుంటే 4వ వచనం నుంచి ఆ ప్రేమ యొక్క లక్షణాలన్నీ రాయబడతాయి. ఆ ప్రేమ యొక్క లక్షణాలన్నీ కూడా కలిగి ఉన్నటువంటి వానిగా మా జాన్ మార్క్ ఉంటే దేవునికి స్తోత్రం గిలంగాక. నిజంగా లోబడే స్థితిలో కుమార్తె ఉంటే ఈ కుటుంబం పరలోక రాజ్యములాగే ఉంటుంది. నమ్మిన వారు గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నిజంగా దైవజనులు చెప్పినట్లుగా వారి కోసం సాక్ష్యం ఇచ్చినట్లుగా చాలా వినయం, విధేయత, ఏమండి చాలా శ్రేష్టమైన గుణాలు ఉన్నాయి. ఆ గుణాలన్నిటితో పాటు వినయంగా ఉంటూనే లోపల చాలా అద్భుతమైన జ్ఞానాన్ని కూడా దేవుడు జాన్ మార్క్ ఇచ్చాడు. దేవునికి స్తోత్రం గిలంగాక. హల్లెలూయా. వినయంగా ఉంటున్నాడు కదా, మనకు చెప్పినట్టు చేస్తున్నాడు కదా, మనం అంటే దడకిపోతాడు కదా అని చెప్పేసి మనం తేడా చేసామనుకోండి, మనల్ని ఎక్కడ పెట్టాలి అక్కడ కూడా పెట్టాడు. జ్ఞానం కూడా దేవుడు జాన్ మార్క్ ఇచ్చాడు. అంత జ్ఞానం దేవుడు ఇచ్చాడు. దేవునికి స్తోత్రం గిలంగాక. నాకు తెలుసు ఆ జ్ఞానం అంతా కూడా. 2 చేతులు ఎత్తి గట్టిగా స్తోత్రం చెప్పండి నమ్మిన వారు. హల్లెలూయా. కాబట్టి మొట్టమొదట లోబడి గుణం ఉండాలి. రెండవది ప్రేమ అనేక దోషాలను ఏం చేద్దట? దోషములను కప్పుతుంది. కొన్ని ఇబ్బందికర పరిస్థితులు వస్తూ ఉంటాయి కుటుంబాల్లో. అలాంటి విషయాల్లో ఇద్దరూ కూడా ప్రేమ కలిగిన వారైతే ఆ ప్రేమే వారి జీవితాల్ని యోగ్యమైన మార్గంలో నడిపిస్తుంది. హల్లెలూయా. 3వ విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను ఆఖరిగా. 3వ విషయం వారిద్దరి మధ్య ఉండవలసినటువంటిది మరి దేవునితో సహవాసం. దేవునితో ఏముండాలండి? సహవాసం, ఫెలోషిప్. దేవునితో ఫెలోషిప్, దేవునిలో వర్షిప్. దేవుని స్తోత్రం. ఇలా పిల్లల్లో చాలా షిప్లు వస్తూ ఉంటాయి. నోవాహు కుటుంబం ఈరోజు అంత ఉన్నతంగా, అంత ప్రళయాల్లో నుంచి కూడా, భయంకరమైనటువంటి విపత్తుల్లో నుంచి కూడా రక్షించబడి క్షేమంగా, లోకమంతా నాశనం అయిపోయినా సరే వారు క్షేమంగా ఉండగలిగింది నోవాహు కుటుంబం అంటే
వారి షిప్పు చాలా గొప్పది. హల్లెలూయా. వారి షిప్పు చాలా గొప్పది. దేవుని చిత్త ప్రకారం కట్టబడింది, దేవుని ఆలోచనల ప్రకారం కట్టబడింది. దేవుడే దానికి స్ట్రక్చర్ ఇచ్చాడు, ప్లాన్ దేవునిది. అందుకే ఆ షిప్పులో నోవహు కుటుంబం క్షేమంగా ఉంది. అందుకే నేను అంటాను, మూడో విషయముగా దేవునితో వీరు ఎప్పుడైతే సహవాసం కలిగి ఉంటాడో వీరి యొక్క జీవితాన్ని దేవుడే కడతాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆ షిప్ ఎక్కే ముందుగా, దేవుని షిప్పులో వారు ఉండే ముందుగా ఫ్రెండ్షిప్పుల దగ్గర జాగ్రత్తగా ఉండాలి. రిలేషన్షిప్ దగ్గర కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. రిలేషన్షిప్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే వారిద్దరు పెళ్ళైన తర్వాత వారిద్దరు సంతోషం, వారిద్దరు ఆనందం చూసి తట్టుకోలేని కుటుంబాలు కూడా కొంతమంది ఉంటారు. మీరు అందరూ మధ్యలో ఎంటర్ అయిపోతారు. ఇంతవరకు మాట్లాడిన వారు మాట్లాడతారు, ఇంతవరకు పలకరించే వారు పలకరిస్తారు. దేవుని స్తోత్రం. పలకరించడం మంచిది, మాట్లాడడం మంచిది, వారిని శ్రేయదీయడం మంచిది, వారికి ఇంకా సలహాలు చెప్పడం మంచిదే. కానీ వారి మధ్య ఎలాంటి విభేదాలు పుట్టించి వారిద్దరి మధ్య గొడవలు సృష్టించేటువంటి పరిస్థితులు మాత్రం ఎప్పుడు కూడా ఎవరూ తేకూడదని వాక్యం అంటది. దేవుడు జతపరిచిన వారిని మనుష్యుడు వేరు చేయకూడదు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా, ఇంకొంచెం గట్టిగా దేవుని స్తోత్రం చెప్పండి. దేవుడు జతపరిచిన వారిని మనుష్యుడు ఏం చేయకూడదు అంటండి, వేరుపరచకూడదు. ఇలాగే మా జాన్మార్కి అలాగే మా కుమార్తెకు వివాహం అవుతున్నట్లుగా చక్కగా వివాహం అయిందంటే ఇద్దరు చూడముచ్చటగా ఉన్నారంటే ఇలాగే చక్కగా బండి మీద వెళ్తున్నారు. ఇవన్నీ చూస్తుంది పక్కింటి ఆంటీ గారు. ఇవన్నీ చూసిన తర్వాత వారిద్దరు సంతోషాన్ని చూసింది. ఆమెకేమో భర్త లేడు, ఇంకా దేవుని స్తోత్రం గిలంగాక. చూసింది అనుకుంటుంది, ఇంత సంతోషంగా వీళ్ళ కుటుంబం, ఇంత ఆనందంగా వీళ్ళ కుటుంబం ఉంటుందంటే అమ్మో నేను తట్టుకోలేకపోతాను అనుకుంది. మెల్లిగా వెళ్ళింది, బియోలా దగ్గర కూర్చుంది. దేవుని స్తోత్రం. కూర్చోగానే మనకు ఉన్నటువంటి పద్ధతి ప్రకారం ఎట్లగా ఏమిస్తాం మనం, టీయో కాఫీ పెట్టి ఇస్తాం. ఆంటీ గారు తాగండి అని చెప్పి చక్కని టీ పెట్టించిందంట. టీ పెట్టిస్తే ఆ టీలో ఆ టీ తాగేసిన తర్వాత ఈమె మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయింది. మళ్ళీ తర్వాత వచ్చింది, చక్కగా రోజు మాట్లాడుతుంది. ఎలా ఉంది ఆంటీ గారి టీ అంటే, అమ్మా నీకులాగా అసలు మా కోడలు కానీ మా కూతురు కానీ ఎవ్వరూ పెట్టలేరు, నీకులాగా టీ పెట్టినటువంటి వారిని ఎవరు చూడలేదు, టీ సూపర్ అమ్మా అన్నదట. సరే అనుకుంది, అయిపోయింది. అలా రోజు వస్తుంది, వచ్చి అంటదట, అయినని నువ్వు దొండపండులో ఉన్నావు, చక్కగా ఉన్నావు, ఎంత ఎర్రగా ఉన్నావు, ఎంత తెల్లగా ఉన్నావు, మీ ఆయన ఏంటి అంత నల్లగా ఉన్నాడు, నేను చెప్తూనే ఉన్నాను మీ అమ్మకి, మీ అమ్మకి అని ఒప్పుకుంటే ఇంతకంటే ఎర్రగా ఉన్న కుర్రోడిని, తెల్లగా ఉన్న కుర్రోడిని, చక్కగా ఉన్న కుర్రోడిని చూశాను, మీ అమ్మ ఒప్పుకోలేదు, అయినా ఏం చేస్తాంలే అని చెప్పి రోజుకొక సెటైర్ వేయడం మొదలెట్టిందంట. ఈ సెటైర్ వేస్తుంటే ఇవిడికి మనసులో ఏంటిలా చెప్తుంది ఆంటీ గారు అనుకుంటుంది, నెక్స్ట్ వస్తుంది అనుకుంది. కానీ జ్ఞానవంతురాలు తన ఇల్లు, చెప్పట్లేదు మీరు, జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును. అందుకే రెబ్కాకి వ్యూలా గారికి ఏమి ఉండాలంటే జ్ఞానం. దేవునికి స్తోత్రం కలిగా. ఎవరు చెడుపుతున్నారు మా కుటుంబాన్ని, ఎవరు పుల్లెడుతున్నారు, ఎవరు బాగు చేయగలరనేటువంటి జ్ఞానం ఆ కుమార్తెకు ఉంటే, ఆ జ్ఞానవంతురాలు ఏం చేసిందంటే, ఈసారి మళ్ళీ వచ్చింది ఆంటీ గారు, ఇంటికి వెళ్ళిపోయాడు. కూర్చున్న తర్వాత మొదలెట్టింది, అమ్మా అసలు మీ అమ్మగారు నేను ముందు చెబుతూ ఉన్నాను అని ఇలా లేనిపోని చెబుతూ ఉందట. అప్పుడు ఆమెకి అద్భుతమైన మాట మాట్లాడుతుంది. ఆంటీ గారు టీ ఎలా ఉంది అని చెప్పి, టీకే అమ్మా టీ రోజు పెడుతున్నావు కదా, అద్భుతంగా ఉంది, నీ చేతి టీ తాకుండా ఉండలేకపోతున్నాను నేను, అందుకే నేను ఇంట్లో కూడా టీ పెట్టుకుంటలేదు, ఇక్కడికి వచ్చేస్తున్నాను టీకి అన్నట. దేవుని స్తోత్రం కలిగా. నీ టీ తాగిన తర్వాత ఇంకెవరు టీ పెట్టినా నాకు నచ్చట్లేదు, అంత చక్కగా పెడుతున్నావు టీ అమ్మ నువ్వు అని చెప్పేసి మిగుడుతుందట. ఈ పొగడు తెలిసిన తర్వాత ఆ కుమార్తె జ్ఞానంగా అన్నదట, ఆంటీ గారు ఆ టీలో వేసినటువంటి టీ పొడి ఏ కలర్ ఉంటుందని అన్నదట. టీ పొడి ఏ కలర్ ఉంటుందమ్మా, టీ పొడి నల్లగా ఉంటుంది, ఆ మాత్రం తెలదేటమ్మా అన్నదట. మళ్ళీ పాలు పంచదార ఏ కలర్లో ఉంటాయండి అన్నదట. పాలు పంచదార అయ్యేటమ్మా, అదేం ప్రశ్న, పాలు పంచదార తెల్లగా ఉంటాయమ్మా అన్నదట. టీ ఎలా ఉందండి ఇప్పుడు అన్నదట. టీ సూపర్ అమ్మా అన్నదట. నల్లని టీ పొడి తెల్లని పాలు కలిస్తే ఆ టీ ఎంత సూపర్గా ఉందో, నేను మా ఆయన బంధం అంతకంటే సూపర్గా ఉందన్నదట. దేవుని స్తోత్రం చెప్పండి. వస్తుంది ఆంటీ గారు మళ్ళీ వెనక్కి, ఇంక రేపటి నుంచి టీ కట్టు మళ్ళీ ఇంటి వైపు కూడా చూడదు. కాబట్టి దేవుడు జతపరిచిన వారిని మనుష్యుడు ఏం చేయకూడదు, విడతీయకూడదంటే వారు దేవునితో కూడా అద్భుతమైన ప్రార్థన సహవాసం కలిగి ఉండాలి. ఏముండాలండి, ప్రార్థన సహవాసం కలిగి ఉండాలి. ఇద్దరు కలిసి ప్రార్థించాలి, ఇద్దరు కలిసి వర్షిప్ చేయాలి. దేవుని స్తోత్రం. ఏంటో పెళ్ళి అవ్వకముందు
మనకున్న ప్రార్థనా జీవితాలు పెళ్ళైన తర్వాత కొంతకాలం వరకు కూడా మనకు పోరాటాలే ఉంటాయి. ఎంతమంది ఒప్పుకుంటారు ఈ మాటకు తెలియదు నాకు. దేవుని స్తోత్రం. పెళ్ళవకముందు ఎప్పుడు కూడా దేవుడు దర్శనాలు, ప్రవచనాలు, సంకల్పాలు, ఇంకా దేవుని చిత్తమే, దేవుని పని, దేవుని మీటింగులే ఏమండి. కానీ వివాహమైన తర్వాత ఇప్పుడు కొత్త బాధ్యత వచ్చేస్తూ ఉంటుంది. ఇప్పుడు అక్కడి నుంచి మన తలంపులు మారిపోతుంటాయి, ఆలోచనలు మారిపోతుంటాయి. దేవుని పని, ఇప్పుడు ఇంట్లో పని, రెండు బ్యాలెన్స్ చేయాలి. కాబట్టి కొన్ని ఇబ్బందులు పడిపోయే పరిస్థితులు దైవ సేవకులుగా మాకు అందరికి వస్తూ ఉంటాయి. దేవునికి స్తోత్రం చెప్పండి. రెండు చేతులు ఎత్తి గట్టిగా హల్లెలూయా. నేను కూడా వివాహం కాకముందే దేవుని సేవలోకి వచ్చాను. 5 సంవత్సరాలు ఇంచుమించుగా వివాహం లేకుండా ఒంటరిగానే ఒక చోట రోడ్డు మీద దుప్పడేసుకుని సేవ ప్రారంభించాను. కానీ దేవాయి దేవుడు ఆ రోజుల్లో నాకున్న తెలివితేటలు ఏంటంటే ఇంకా సేవ, దేవుడు, మీటింగ్స్, సభలో దేవుని సువార్త, ఇదే నాకు ఉండేది. అంత రోషంగా వెళ్ళిపోతున్నటువంటి నా జీవితంలో వివాహం అయిన తర్వాత అక్కడి నుంచి సేవ స్పీడ్ బ్రేకర్లు వేసినట్టుగా వెళ్ళడం మొదలెట్టింది. అయినప్పటికీ కూడా నాకు ఇచ్చినటువంటి భార్య మంచి ప్రార్థనా పరులు కాబట్టి ఆ సేవను దేవుడు నడిపిస్తూ ఉన్నాడు. దేవునికి గట్టిగా స్తోత్రాలు చెప్పండి. 2 చేతులు ఎత్తి స్తోత్రం చెప్పండి. మొదట్లో పెళ్ళైన కొత్తలో మాకు ఇద్దరికి కొంచెం పడేది కాదు, చెప్పేస్తున్నాను మీకు మొహమాట లేకుండా. ఎందుకు పడేది కాదంటే ఆమె ఎక్కడి నుంచి వస్తుంది, నేను ఎక్కడి నుంచి వస్తాను. ఆమె ఆలోచనలు ఏమో ఉంటాయి, నా ఆలోచనలు ఏమో ఉంటాయి. ఇద్దరు ఆలోచనలు కుదరక కొంతకాలం, కొన్ని రోజులు ఏమండి మనస్పర్ధలు ఏవో చిన్న చిన్న వస్తూ ఉంటాయి. కానీ ఒక దినాన్ని దేవుడు ఇద్దరం కలిసి కుటుంబారాధనలో ప్రార్థన చేస్తుండగా దేవుని అభిషేకం మా మీదకి దిగి వచ్చిందండి. ఎప్పుడైతే దేవుని అభిషేకం దిగి వచ్చి ఇద్దరు ఏడిచి చేతులు పట్టుకుని చేతులు పైకెత్తి ప్రార్థన చేసిన తర్వాత ఆవిడ అంటుంది, ఏమండి ఈ సేవా విధానం ఏంటో, సంఘంతో మాట్లాడే విధానం ఏంటో, సంఘముతో ఉండే విధానం ఏంటో నాకు తెలియక మిమ్మల్ని చాలా తక్కువగా అర్థం చేసుకున్నాను. నన్ను క్షమించండి. ఇక్కడి నుంచి మీరు ఎలా సేవ చేస్తారో అలాగే నేను ఉంటానన్న. దేవుని స్తోత్రం చెప్పండి. ఎందుకు ఈ మాట చెప్తుందంటే భార్యాభర్తలుగా వారు దేవునితో ఫెలోషిప్, దేవునికి వర్షిప్, దేవునితో సహవాసం వారు కలిగి ఉంటే యోబు గ్రంథంలో అంటాడు 21వ అధ్యాయం 22వ వచనంలో, దేవునితో సహవాసము చేసిన ఎడల, ఆయనతో సహవాసం చేస్తే మనకు సమాధానం కలుగుతుంది, అలాగున మేలు కలుగుతుంది. 2 చేతులు ఎత్తి గట్టిగా స్తోత్రం చెప్పండి. అలాంటి సమాధానం, అలాంటి మేలు, అలాంటి ఆశీర్వాదం దేవుడు కుటుంబానికి యేసు నామములో దయచేయాలని కోరుకుంటూ నేను ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడి మాటలు దీవించునుగాక. సమయం ఇచ్చిన దైవ సేవకులకు ప్రభువుకి వందనాలు తెలియపరుచుకుంటున్నాను. ఒకసారి ప్రభువుకు వందనాలు.